జగనన్న గారు చెప్పిన మాట ప్రతి జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు ప్రతిపక్ష నాయకుడిగా. మరి ప్రతి జనవరి 1 వస్తుంది పోతుంది, సంక్రాంతి వస్తుంది పోతుంది. సంక్రాంతికి పట్టిబట్టలు వేసుకుంటున్నారు ముఖ్యమంత్రి ఆయన భార్య గారు, మంచిగా పండగ చేసుకుంటున్నారు. కానీ మన బిడ్డలకు మాత్రం జాబ్ క్యాలెండర్ లేదు. ఇది ఎక్కడ విచిత్రం? అప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే 7,000 డిఎస్సి ఉద్యోగాలు ఇస్తుంటే ఆ రోజు జగనన్న గారు సిగ్గులేదా, 25,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, ఎందుకు భర్తీ చేయటం లేదు? నేను అధికారం లేకొచ్చినాక మెగా డిఎస్సి 25,000 ఉద్యోగాలను భర్తీ చేస్తానని చెప్పాడు జగనన్న గారు. మరి ఈ రోజు మెగా డిఎస్సి కథ దేవుడెరుగు, దగా డిఎస్సి 6,000తో ఉద్యోగాలు ఇస్తున్నారట. అది కూడా నోటిఫికేషన్ ఈ 5 ఏళ్లు రాలేదు. ఇప్పుడు ఎన్నికలు 2 నెలలు ఉన్నాయనగా ఇప్పుడు ఇస్తారట. ఇక ఎప్పుడు పరీక్షలు రాసేది, ఎప్పుడు వీళ్లకు ఉద్యోగాలు వచ్చేది? వీళ్లకు నిజంగానే ఉద్యోగాలు ఇవ్వాలి అన్న చిత్తశుద్ధి ఉంటే మరి ఈ 5 సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదు? ఆలోచన చేయండి. వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? అసలు రాజశేఖర రెడ్డి గారి బ్రతుకున్నప్పుడు వ్యవసాయం ఎలాగుండేది? ఏమన్నా రైతులున్నారా? రైతులున్నారా అన్నా? వ్యవసాయం ఎలాగుండేదన్నా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతే రాజు, వ్యవసాయం పండుగ. ఇన్పుట్ సబ్సిడీ ఉండే, విత్తనాల మీద సబ్సిడీ ఉండే, డ్రిప్ మీద సబ్సిడీ ఉండే, పంట నష్టపోతే అద్భుతంగా పంట నష్టపరిహారం ఉండే, పంట బీమా ఉండే. ఎంత అద్భుతంగా చేశారు. రుణమాఫీ చేశాడు, గిట్టుబాటు ధరనిచ్చాడు, పెట్టుబడి ధర తగ్గించాడు. విత్తనాలు ఎక్కడైనా ఎక్కువ అమ్ముతే వీల్లేదు అని సుప్రీంకోర్టు వరకు వెళ్లి కొట్లాడి మరీ తగ్గించారు. ఉందా ఇప్పుడు ఈ పరిపాలనకు ఆ చిత్తశుద్ధి ఉందా? అసలు రైతు నష్టపోతే కనీసం అయ్యో నష్టపోయావా అని నష్టపరిహారం కూడా ఇచ్చే ప్రభుత్వం కాదు. వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? ఏం చెప్పాడు జగనన్న గారు? ఇక్కడే ఉంది ఒక మద్యం షాపు. అన్నా మీ షాపు గురించి మాట్లాడట్లేదు కానీ ఏం చెప్పాడు జగనన్న గారు? పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. ఏమన్నాడు? అసలు మద్యం అనేది లేకుండా చేస్తాను అన్నాడు. మద్యం అనేది లేకుండా చేశాకనే ఓట్లు అడుగుతాను అన్నాడు. మద్యం అనేది లేకుండా చేస్తాను అని నేను మేనిఫెస్టోలో పెడుతున్నాను. ఆ మేనిఫెస్టో నాకు బైబిల్, ఖురాను, భగవద్గీతతో సమానం అని చెప్పాడు. మరేమైంది మద్యపాన నిషేధం? ఈ రోజు మద్యపాన నిషేధం కదా దేవుడెరుగు. పూర్తిగా అసలు మద్యం లిక్కర్ బిజినెస్ మొత్తం సర్కారే చేస్తుంది కదా. ఇక వేరే బ్రాండ్లు ఎక్కడా ఏవీ లేవు. సర్కారు ఏది అమ్ముతే అదే తాగాలి, ఎంతకు అమ్ముతే అంతకే కొనాలి. క్యాష్ అంటే క్యాషే. స్టేట్ కు ట్యాక్సులు లేవు, సెంటర్ కి ఇచ్చే ట్యాక్సులు లేవు. ఈ రాష్ట్రంలో, మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాల కంటే ఈ కల్తీ మందు తాగి 25% మంది పక్క రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో లివర్ చెడిపోయి చచ్చిపోతున్నారు అని రిపోర్ట్లు వచ్చినా కూడా క్వాలిటీ చెక్ లేదు. సర్కార్ అదే అమ్మాలి, ప్రజలు అదే తాగాలి. ఇది ఎక్కడ విడ్డూరం? శాండ్ మాఫియా అంతే, లిక్కర్ మాఫియా అంతే, మైనింగ్ మాఫియా అంతే. ప్రజల గురించి అక్కర ఉందా? ప్రజల గురించి ఆలోచన ఉందా? 8 లక్షల కోట్ల రూపాయల అప్పుల కుప్ప ఉంది ఈ రోజు మన రాష్ట్రం మీద. ఎవరు కట్టాలి ఇదంతా? పైగా చెప్తారు మేమంతా బటన్ నొక్కడానికట, బటన్ నొక్కడానికే అప్పులు చేశారట. మీరు బటన్ నొక్కేది కేవలం 55,000 కోట్ల రూపాయలు. అంటే 5 సంవత్సరాలు వేసుకున్నా కూడా 2.5 లక్ష కోట్ల రూపాయలు. మిగతా 5.5 లక్ష కోట్ల రూపాయలు ఏమైంది డబ్బంతా? అప్పు చేసి పప్పు కూడు అన్నారు. ఎవరు? మన పెద్దలు. అలాగే ఉంది మన పరిస్థితి. 8 లక్షల కోట్ల అప్పు ఉంది. అయినా కూడా మన ప్రజలకు ఏమైనా బాగుపడ్డారా అంటే దేనికి డబ్బు లేదు. రాజధాని కట్టుకోవడానికి డబ్బు లేదు, పోలవరం కట్టుకోవడానికి డబ్బు లేదు, ఫీజు రీఎంబర్స్మెంట్ కి డబ్బు లేదు, మెట్రో వేసుకుందామంటే డబ్బు లేదు, కనీసం రోడ్లు వేసుకుందామంటే డబ్బు లేదు, కనీసం జీతాలు టైంకి ఇద్దామంటే కూడా డబ్బు లేదు. ఏమైపోయినట్టు ఈ డబ్బంతా? మీ డబ్బు, ప్రజల డబ్బు ఏమైపోయినట్టు? అందుకే చెప్తున్నాం, రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టే ప్రభుత్వం కాదిది. రాజశేఖర్ రెడ్డి గారు మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు. కానీ జగనన్న గారు ఇచ్చిన ప్రతి మాట తప్పారు. అందుకే చెప్తున్నాం, ఈ ప్రభుత్వం పోవాలి. రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్లీ రావాలి. అందుకే చెప్తున్నాం, రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల మనిషి, రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల మధ్య బ్రతికిన మనిషి, రాజశేఖర్ రెడ్డి గారు
ముఖ్యమంత్రిగా ఉండక ముందే కూడా ప్రజల మధ్య ఉన్న మనిషి, ముఖ్యమంత్రి అయినాక కూడా ప్రజల నాడి తెలిసి ప్రజల కోసం పథకాలను రూపొందించి ప్రజల కోసం పరిపాలన చేసిన మనిషి. అసలు చచ్చిపోతే కూడా రాజశేఖర రెడ్డి గారు ఎలా చచ్చిపోయారు? ప్రజల మధ్య ఉండాలనుకుని రచ్చబండకని వెళ్తూ వెళ్తూ చచ్చిపోయారు రాజశేఖర రెడ్డి గారు. అలా కదా ఉండాలి ఒక ప్రజానాయకుడు.